బావగారు, చిన్నపిల్ల తినడం గురించి అలా మాట్లాడితే దిష్టి తగులుతుంది. అలాంటి అనాథలకు జ్వరం రాదులేనైని. ఎందుకంటే చూసుకునే వాళ్ళుండరని దేవుడు కాస్త అదృష్టాన్నిస్తాడు. అమ్మా, ఇంట్లో 10 మంది ఉన్నా పక్క వాళ్ళని పలకరించలేని పరిస్థితుల్లో బతుకుతున్నాం. ఆ మాటకొస్తే ఎవరికి వారు అనాథలే. అంతే కదా నాన్న. హాయ్ విశాలాక్షి, గుడ్ మార్నింగ్. హౌ డు యు డు? నువ్వు ఇంగ్లీష్లో అడిగితే తనకేం తెలుస్తుంది? గుడ్ మార్నింగ్ అన్నా. ఏ రకం గుడ్డో అనుకుంటుందేమో. అది జోక్లా కూడా లేదు బ్రో, ఎందుకు నవ్వుతావు? బిక్కమొహం వేసుకున్న విశాలాక్షిని చూస్తే నవ్వు రాదా ఏంటి? Excuse me. God knows everything. Let your life reflect the faith you have in God. Fear nothing and pray about everything. Okay? కందగడ్డ మొహాలు వేసుకొని చూస్తున్నారేంటి రాజా? కాకినాడ కాజా కావాలా? ఎంత చక్కగా మాట్లాడావో. ఆ అమ్మకి తెలియని భాష అంటూ ఉండదు. అంతెందుకు ఊసే లేదు. చదువుల తల్లి సరస్వతి, కళకళలాడే లక్ష్మీదేవి. పార్వతీదేవితో పోల్చటం ఒక్కటే తక్కువ. తనే విశాలాక్షి అయినప్పుడు ఇంకెందుకు పోలిక? అంటే పేరు పెట్టుకున్నంత మాత్రాన అమ్మవారైపోదుగా. అమ్మా, ఆ అవతారంలో ఒక్కసారి వీళ్ళకి కనిపించు. ఓం నమ శివాయ. తదాస్తు అన్నట్టే మీ పంట పండింది పోండి. అమ్మవారిలా ఎలా కనిపిస్తుంది? పెద్ద కళ్ళేసుకుని అని జానడంత నాలుగు బయట పెట్టి రౌద్రంగా ఉంటుందా? మీకెలా చూడాలనుంది? ఇన్ని ఆఫర్స్ ఉన్నాయా? ఇంత ముద్దులొలికే విశాలాక్షి మిమ్మల్ని భయపెట్టి చంపుతుందని నేననుకోను. సౌమ్యంగానే కనిపిస్తుందన్నమాట. మాట సరే, ఆ మూటేంటి? నా పేరుకు తగ్గట్టు నేను ఒక్కసారైనా కనపడాలని మీరు కోరుకుంటారని తెలిసే చీర నగలు అన్నీ మూట కట్టుకుని వచ్చాను సుమనా. చీరంటే ఏ గుళ్ళోనో వేలం పాడిందాన్ని పట్టుకొచ్చుంటావు, మరి నగల మాటేంటి? ఎత్తుకొచ్చేసి ఉంటుంది. కాసేపట్లో బ్రేకింగ్ న్యూస్ కూడా వస్తుంది. ఏమని అల్లుడు? అమ్మవారి గుళ్ళో నగలు మాయం అని. దొంగ ఈ విశాలాక్షి అని. అమ్మా, మీరు ఊహించేసుకొని తన మనసు గాయపడేలా మాట్లాడకండి. అవునత్తయ్య, అవి గిల్టు నగలే కావచ్చు కదా? కాదమ్మా, ఏ మాత్రం కల్తీ లేని కనకమే.
ఒరిజినల్ గోల్డ్ అంట. విశాలాక్షి, ఎక్కడ షాపింగ్ చేసావు? ఈసారి నన్ను కూడా తీసుకెళ్తావా ప్లీజ్? చాలా దూరం పెద్దమ్మా. ఏం పర్వాలేదు. నీకొక విషయం చెప్పనా? మా ఆయన్ని వదిలేసి మా అత్తకి దూరంగా రావడం అంటే నాకెంత ఇష్టమో చెప్పలేను. ఆపండి మీ కిలకిల నవ్వులు. ఒళ్ళు తోవుకోవడానికి సోపు కూడా కొనలేని పిల్ల షాప్కెళ్ళి బంగారు నగలు కొనిందంటే నమ్ముతారా? మా అమ్మ ఒంటికి సబ్బే వాడదు. ఎందుకో? సవతి గంగమ్మ అయినప్పుడు స్నానాలకు కొదవేంటి పాము. మమ్మీ, వీళ్ళు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? అర్థం సరే, తను చెప్పినట్టే ఆ మూటలో అర్థం అంటే బంగారం ఉందో లేదో చూడండి. చెక్ చేయాల్సిన అవసరం ఏముందమ్మా? ఉంది. ఎందుకంటే ఇప్పుడు నగలున్నాయని చెప్పి గదిలోకి వెళ్ళాక నా నగలెవరూ తీసుకుపోయారు అని అభండాలు వేస్తే ఎవరేస్తారు? అసలు బంగారం ఉందో లేదో కోటేశ్వరుల ఇంటికొచ్చి సొమ్ము పోయిందని కంప్లైంట్ ఇచ్చి మనల్ని లూటీ చేసేస్తారు ఇలాంటి వాళ్ళు. అందుకే ఒకసారి చెక్ చేసి చూడడమే మంచిది. చెల్లి, అలా చేస్తే చేయకపోతేనే ప్రాబ్లం. కరెక్టే. ఇట్స్ ఓకే. అమ్మా విశాలాక్షి, మూట తీసి చూడొచ్చా? అలాగే నాన్న. చూసుకోవచ్చు. నీకేగా ఆతృత, వెళ్ళి చూడు. సుమన, సుమన, ఏమైంది? సుమన, చెల్లి, సుమన, ఏమైంది సుమన? ఏమైంది? నా కళ్ళు నా కళ్ళు. చూడరా. అయ్యో సుమన, ఏమైంది? అది బంగారమా అగ్నిపర్వతమా? కళ్ళు పోయేలా ఉన్నాయి. కనకపు కాంతిని చూడలేని కాంత మన సుమన. బ్రహ్మాండంగా ఉన్నాయి నగలు. దమ్మోడమ్మ, తలకి స్నానం చేసుంటేనే ముట్టాలి. అమ్మవారి నగలు కదా. ఓ, ఎత్తుకొచ్చిన వాటిని చూడ్డానికి కూడా ఇన్ని షరతులా? అన్నయ్య, అస్తమానం అలా అనకు. నిజంగా విశాలాక్షి ఆ పని చేసుంటే నేనే పోలీసులకి పట్టిస్తాను. బాబుగారు, నైని, మీ ఆయన మాటంటే మాటే. పాపం ఆకలితో వచ్చుంటుంది, తినడానికి ఏమైనా పెట్టు. తర్వాత ఎలాగో జైల్లో లంచ్ డిన్నర్ ఏర్పాట్లు ఉంటాయి కదా. వీళ్ళ గొబ్బెమ్మ కథలు మామూలేలే విశాలాక్షి. నువ్వు రా, మూట తీసుకో రా. రామ్మా. రారా. రే ఇడియట్,
నువ్వేనా ఇందాకటి నుంచి పిచ్చి కూతులు పెడుతోంది? అవును మమ్మీ. నిన్ను హ? ఎందుకు? మ్మ్. అదేంటి? రే, ఆ విశాలాక్షి తీసుకొచ్చిన బంగారు నగల మూట నువ్వెత్తుకొచ్చావా? పోలీసులొస్తే నిన్ను దొంగ అనుకుంటారా? నీ కక్కుర్తి పాడుగాను. పోయి పెట్రాపో. అదేంట్రా తిడితే నవ్వుతావేంటి బుద్ధి లేకుండా? మమ్మీ, యు పుట్ లెగ్ ఇన్ టమాటా పప్పు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు పప్పులో కాలేసావు అంటున్నాను. ఆ మూటలో బంగారం లేదు. మరే ఉంది? తేనెటీగల దండు. మూట కట్టించే స్పెషలిస్ట్ దగ్గర పట్టుకొచ్చా. ముడి విప్పితే టిక్కు టిక్కు టిక్కుమని కుట్టి పారేస్తాయి. ఎందుకు తెచ్చావు? విశాలాక్షి తెచ్చిన నగల మూటని మనం తీసుకుని అక్కడ ఈ మూట పెడతాం. ఓపెన్ చేస్తుంది, తేనెటీగలు కుట్టి పారేస్తాయి. బంగారం మాయమైంది అని ఏడుస్తూ ఉంటే గారడి విద్యలు చేసే నువ్వే ఇలా చేసుకుని మళ్ళీ మమ్మల్ని అడుగుతావా పిల్ల అని తబాయిస్తాం. తింగర్ నా కొడుకా అని నిన్ను ముద్దుగానే తిడుతూ ఉంటాను కానీ ఇంత తెలివితేటలున్నాయని తెలుసుకుంటే ముద్దొస్తున్నావురా వల్లభా. థ్యాంక్స్ మమ్మీ. నా పెళ్ళాం పేరు మీద ఆస్తుంది గాని నాకు 10,000 ఇమ్మంటే ఇవ్వదు. ఆ నగలు గోల్మాల్ చేస్తే ఓ 50 లక్షలైనా రావా? ఎక్కువే వస్తాయిరా, పాకెట్ మనీగా యూజ్ అవుతాయిలే. మమ్మీ. మమ్మీ, మూట మారుద్దాం పదా. రే జాగ్రత్త. ఐ నో మమ్మీ. రే దూరంగా పట్టుకురా. పద పద. తల్లి తల్లి దోషబుద్ధి గమనించావు కదా? వాళ్ళు రావాలి, అనుకున్న పని చేయాలి. అమ్మా, అవి తేనెటీగలు కుట్టేస్తాయి. పరమేశ్వరుడి పట్టు కన్నా తేనె పట్టు ఈగలు బెట్టు చేస్తాయా? ఏమోనమ్మా, మీ ఇష్టం. నువ్వెళ్ళు. నన్ను అవతారమూర్తిగా చూడాలనుకున్న వారి కోరిక నెరవేర్చడానికి వస్తున్నానని చెప్పు. డమ్మో డమ్మా. ఈశ్వర, తమరు వలచిన రూపంలోకి నేను వెళ్లే ముందు మిమ్మల్ని స్మరించుకుంటేనే నాకు ఆత్మానందం. ఓం నమః శివాయ. ఇదిగో సుమన, ఐ డ్రాప్స్ తీసుకొచ్చాను. తీసుకొచ్చానంటే అయిపోతుందా? ఎలా అయిపోతుంది? నిండుగానే ఉంది, ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. నా కర్మ. నేనన్నది తీసుకొచ్చానని చెప్తే సరిపోదు, నా కళ్ళల్లోకి చూస్తూ 2 చుక్కలు వేయమని చెప్తున్నాను. నీ కళ్ళల్లోకి చూడాలా? అంత రొమాంటిక్గా నేను ఈ పని చేయలేనులే. ఇప్పుడు రొమాన్స్తో ఉండాలని ఎవరు చెప్పారు? కాకపోతే మీరు బత్తాయిని పిండినట్టు పిండేస్తే ప్రయోజనం లేదని చెప్తున్నాను. అలా చేయను. ఆ మాత్రం తెలీదా నాకు? అదేగా నా డౌట్. ఏంటి? అదే డ్రాప్స్ వేయమంటున్నాను. అలా దిష్టి బొమ్మలా చూస్తే ఎలా వేసేది? పొగరుతో తలెత్తి చూస్తావు కదా, అలా చూడు. తల వెనక్కి వాల్చమని చెప్పొచ్చుగా. నీకు ఎలా చెప్తే అర్థం అవుతుందో నాకు తెలుసుగా. దురాశతో విశాలాక్షి నగలు చూసుంటావు, అందుకే కళ్ళు మండుతూ ఉన్నాయి. బోడి నా కాన్పైతే అలాంటి నగలు 10 చేయించుకోగలను. మంచిది. అప్పుడు కూడా బరువు మొయ్యాలని ఫిక్స్ అయ్యావన్నమాట. గర్భాందే ఉందండి, 9 నెలలు భరించాలి. అదే ఆస్తి 90 ఏళ్ళు అనుభవించాలి. సర్లే, 2 కళ్ళల్లో డ్రాప్స్ వేసాను. 2 నిమిషాలైనా కళ్ళు మూసుకొని ఉండు.
ప్రకాశమై గిరీశు జటాతలమున వెలింగి చంద్రవంకయై సమస్త సృష్టి లయములు ముక్కంటి దృష్టి మాత్రమై అనంతకాల గమనము చలించే భవుని భావమై విరాగి నేను జారిన విభూతి కణవి విశ్వమై వర్ధిల్లి ప్రాణి సకలము అనాది ప్రణవ మూలమై బంధువై అపారదయా సింధువై నన్నాశ్రయించే శివకరుడు లంకావన మృంగమై విష్ణుదేవతాదులెవరి దర్శనార్థమై నన్ను వరించే ఆత్మలింగమై మమ్మీ, తపస్సు చేసుకుంటున్న చిన్నారి కళ్ళు మూసుకుని ఉంది. లేదంటే తన కళ్ళు గప్పి తీసుకురావడం చాలా కష్టం అయ్యేది. రే, ముందు మూట విప్పి చూడరా. అలాగే. రే ఉండు, తింగర్దొస్తుందిరా. మూట పక్కకు పడి అబ్బాయి ఏంటి గబ్బుగా ఉందా? నాకలా అనిపించడం లేదే. అర్థం పర్థం లేకుండా అనకూడదు కదా. ఓ, మీకు అర్థం కాలేదు కాబట్టి అలా అనిపిస్తుంది. అత్తని ఆ అని, భర్తైన మిమ్మల్ని బా అని షార్ట్ కట్ లో అబ్బా అని పిలిచాను. అబ్బా, బాగానే క్రియేట్ చేసావే. హాసిని వదినికి చాలా తెలివి ఉంది. ఆ పిల్లని కూడా మెచ్చుకోవాలనుకున్నాం కదా, నగలేసుకున్న అమ్మవార్లా కనిపిస్తే. అవునవును, త్వరగా రమ్మనండి. మా అమ్మ ఎంతసేపట్లో తయారవుతుంది? చిటికేసేలోపు వచ్చేస్తుంది. అలాగని చిటికలు వేసుకుంటూ ఎదురు చూడాలా? ఎదురు చూడడం సరే చెల్లి, నువ్వు చూడలేకపోతున్నావా ఏంటి? నాకేమైంది? గాంధారిలా అలా వచ్చావేంటి అని అడుగుతుంది చెల్లి. కళ్ళు మూసుకున్నావేంటే? తన కళ్ళు ఎప్పుడో మూసుకుపోయాయి అత్తయ్య. అదేంట్రా? ఆహో, రేయ్, తనకేమైనా ప్రాబ్లం ఏమో కనుక్కోకుండా అలా మాట్లాడతావేంట్రా? తనతో మనకి ప్రాబ్లం గాని తనకే ప్రాబ్లం లేదు బ్రో. ఉంది బావగారు. ఇందాక విశాలాక్షి తెచ్చిన నగలు చూడగానే కళ్ళు జిగేలమన్నాయి. ఆ తర్వాత మంటలు మొదలయ్యాయి. ఐ డ్రాప్స్ వేసారీనా? ఎంతసేపని అలా ఉంటావు సుమనా? ఇక కళ్ళు తెరవచ్చు. విశాలాక్షి కూడా అమ్మవార్లా నగలు అలంకరించుకుని రాబోతోందని డమ్మక్క చెప్పింది కదా. చిటికిలో ఇంకో నిమిషం పట్టనివ్వు. ఆ వైభవం చిన్న కోడలు కూడా చూడాలని కళ్ళు తెరవమంటున్నాను. తనొచ్చాక తెరుస్తానులే అత్తయ్య. వచ్చేస్తుందమ్మా. చీర కట్టాలిగా, మూట విప్పాలి కదా. నగలు తొడగాలిగా. మీరెళ్ళి ముడి విప్పుతారా? ఏయ్, నోనో,
మరెందుకంత ఉబ్బలాటం? రన్నింగ్ కామెంటరీ చెప్పకుండా సైలెంట్ గా చూడండి. అమ్మా విశాలాక్షి, రామ్మా తల్లి. తొందర పెట్టకండి బాబాయ్, పాపం చీర కట్టుకోవడం వచ్చో రాదో. నేను వెళ్ళొస్తాను. అక్కర్లేదు నైని, అమ్మ అలంకారం అయిపోయి ఉంటుంది, వచ్చేస్తుంది. చీర కట్టి మూట విప్పగానే తేనెటీగలు కుట్టి పెట్టే కేకలు విని అప్పుడు పరిగెట్టాలి నైని నువ్వు. ఇంకా ఎంతసేపు వస్తుంది? రమ్మనండి త్వరగా. అటు చూడండి. ఓం దుర్గాయ నమః.